నిజగరి మగ నిజగరి పామా. హలో శ్రీలత. హాయ్ స్వర్ణ. నా బ్రదర్ కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓ అవునా? పెళ్లి కూతురికైతే బెస్ట్ సారీస్ కావాలి కంచిపట్టులో. మీకు ఏదైనా షాప్ తెలుసా? ఓకే, మన ఇద్దరం కలిసి దివ్య దగ్గరికి వెళ్దాం. తను మన హిందూపూర్ లో సుమన్ టీవీ యాంకర్ కాబట్టి తనకి ఏమన్నా ఐడియా ఉంటుంది బెస్ట్ షాప్ ఏంటనేది. వెళ్ళి కలుద్దామా? అవునా, ఓకే. అయితే నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేనా? ఓకే, మరి వచ్చేసి. ఓకే. హాయ్ దివ్య. హాయ్, రండి లోపల రండి. రండి రండి కూర్చోండి. ఈ అమ్మాయి ఎవరు? తనే పెళ్లి కూతురు. నువ్వు మంచి శారీస్ చూపిస్తావని చెప్పేసి ఇంత దూరం వచ్చాం. సరే, పెళ్లి పనులు అయితే చాలా ఉన్నాయి. లేట్ చేయకుండా ఫస్ట్ సారీస్. మీకు మంచి శారీస్ అయితే కావాలి. ఓకే, మా హిందూపూర్ లో ముదిరేడిపల్లిలో ఏసియన్ సిల్క్స్ అని ద బెస్ట్ శారీస్, మన ముదిరేడిపల్లిలోనే దొరికిన శారీస్ కూడా అక్కడ దొరుకుతాయి. ఓకే, మరి లేట్ చేయకుండా అయిపోయింది. ఓకే, వెళ్దాం. హాయ్ మ్యామ్. హలో. హాయ్ సార్. వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. వీళ్ళు మా యాంకర్స్. హలో. హాయ్. సో దీంట్లో మా యాంకర్ స్వర్ణ, శ్రీలత. హలో. సో వీళ్ళ బ్రదర్ కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అమ్మాయి పెళ్లి కూతురు. మాకి అంటే వీళ్ళు సెర్చ్ చేశారనమాట ఇక్కడ శారీస్ మ్యారేజ్ కోసం. సో వాళ్ళకి ఎక్కడ సాటిస్ఫై లేదు. సో నాకు కాల్ చేశారు. సో నేను విన్నాను ఏసియన్ సిల్క్స్ లో ద బెస్ట్ శారీస్, కంచి పట్టు కావచ్చు, ఫ్యాన్సీ కావచ్చు, రకరకాల శారీస్ ఉన్నాయని. సో మాకు మ్యారేజ్ కి అయితే మంచి శారీస్ కావాలి. కొంచెం మీ దగ్గర ఉన్న శారీస్ ఏమనేది మీ షాప్ లో చూపిస్తారా? మేము విన్న దాంట్లో ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ కూడా, సీరియల్ యాక్టర్స్ కావచ్చు, అవును, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. మీరు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో చూసాక తర్వాత మనం ఓకే ఓకే. ఒక్క శారీకి ఒకే డిజైన్. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది కానీ సేమ్ డిజైన్ లో కలర్స్ రాదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కరి దగ్గర ఉండే శారీ ఇంకొక దగ్గర ఉంటుంది. డిజైనర్ కాన్సెప్ట్. మీ దగ్గర ఉండే శారీ వాళ్ళకి కావాలంటే మళ్ళీ దొరకండి. ఇప్పుడు మీరు బ్రైడల్ కలెక్షన్ చూస్తారా ఫస్ట్, లేకపోతే ఏ వెరైటీస్ లో చూద్దాం అనుకుంటున్నారు? ఏంటి ప్రైస్ రేంజ్ ఏమని చెప్తారా? ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్ చూపిస్తారా? కొన్ని శాంపుల్స్ చూపిస్తారా? ఓకే. సో ఇదంతా మీకు టిష్యూ వెరైటీ అన్నమాట. కాంట్రాస్ట్ బార్డర్ అండ్ వాళ్ళు మీకు ఇట్లా కంప్లీట్ టిష్యూ జరీ, అంటే టోటల్ గోల్డ్ జరీ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది నార్మల్ ట్రెడిషనల్ బాడీ డిజైన్ కాకుండా బార్డర్ ఫుల్ ట్రెడిషనల్ వస్తుంది. బాడీ మాత్రం మీకు కొంచెం యూనిక్ గా డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఫుల్ రన్నింగ్ అన్నమాట ఈ కాంబినేషన్స్. సో పర్పుల్ అండ్ లైట్ బ్లూ ఇప్పుడు ఫుల్ అమ్మాయిలందరూ చాలా ఎక్కువ ఇష్టపడుతున్న డిజైన్స్. ఎక్కువ ట్రెడిషనల్ కలర్స్ బోర్ అయిపోయినాయి అనుకుంటారు కొంతమంది. సో దే కెన్ గో ఫర్ దీస్ కాంబినేషన్స్ అన్నమాట. ఇది టిష్యూ వస్తుంది. సో వాళ్ళు ఏం ఎక్కువ ఎంబ్రాయిడరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లౌజ్ నార్మల్ గా కుట్టించుకునేసి సారీ నీట్ గా కట్టుకుంటే చాలు. ఇది వచ్చేసి ఫిగర్ డిజైన్. సో సో విత్ వీణా, ఇట్స్ అ వెరీ యూనిక్ సారీ అన్నమాట. బాడీ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది. మొత్తం టర్నింగ్ వర్క్ ఉంటుంది. సారీ మొత్తం ఇది మొత్తం హ్యాండ్ రూమ్ లోనే ప్రొడక్షన్ అవుతుంది. ఇది డిజైనర్ కాన్సెప్ట్. మార్కెట్ లో పోతే 2 lakhs అబౌవ్ వరకు అమ్ముతుంటారు. మా దగ్గర వచ్చేసి 48,000 మాత్రం. అంటే మనం ఎందుకు టార్గెట్ చేసుకుందామంటే ప్రొడక్షన్ మందే కాబట్టి మనం మన కాస్ట్ లో అమ్ముతాం. మనం ఎక్కడ పర్చేస్ చేసి దీంట్లో ఈ డిజైన్స్ లో కూడా వస్తాయి.
ఫ్యాన్సీ కలర్స్, మొత్తం ఫ్యాన్సీ కలర్స్. కలర్స్ కూడా మీకు మార్కెట్ పేస్టల్ కలర్స్ అంతా చూడండి, బేబీ పింక్ ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్. అండ్ చెక్స్ డిజైన్ వస్తుంది ఇక్కడ, చెక్స్ అండ్ బార్డర్ మీకు కొంచెం ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది. ఇది బ్లౌజ్ అన్నమాట, ప్లెయిన్ బ్లౌజ్. ఇది కాస్ట్ ఎంత ఉండొచ్చు? కాస్ట్ ఇది వచ్చేసి అరౌండ్ 24. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు, నంబర్ ఆఫ్ వెరైటీస్. ఇది పైతాని వర్క్ టోటల్ మొత్తం చూడండి, మీనా వర్క్ ఇదంతా మొత్తం పైతాని. మీకు ఈ రేట్ అవుతుంది, రీజనబుల్ ప్రొడక్షన్ మందే కాబట్టి రేట్ అవుతుంది. ఓకే. అదే మార్కెట్ లో పోయి రీటైల్ షోరూమ్ లో అంటే అబౌవ్ మినిమం అంటే 1 lakh అబౌవ్. మా దగ్గర వచ్చేసి 1 lakh. ఇది వచ్చేసి కంచి పైటని అన్నమాట. ఫుల్ టోటల్ వీవింగ్ క్వాలిటీ కాన్సెప్ట్ టెక్నిక్ అంతా వచ్చేసి కంచి టెక్నిక్, బట్ డిజైన్ మాత్రం పైటని డిజైన్. సో మీరు దీన్ని ఏమనుకోవచ్చు అంటే కంచి పైటని సారీ. సో ఇక్కడ 2 ఆర్ట్స్ కలిసి ఉన్నాయన్నమాట ఒక సారీలో. తర్వాత ఇప్పుడు మార్కెట్ లో ఏమైందంటే ప్యూరే ఈక్వల్ గా ఉంటది. ఇది కాంపిటేటివ్ రేటు ఓన్లీ 4,500. ఓకే. దీన్ని మార్కెట్ టైం చేస్తున్నారు రీటైల్ షోరూమ్ లో 15,000 20,000. మేము ఫిక్సెడ్ చేస్తున్నాం కాబట్టి, ఫిక్సెడ్ ఎట్లా చేస్తున్నాం, వార్పు వెట్ డైయింగ్ లేబర్ అన్ని కాస్టింగ్ చేసిన తర్వాత మేము రేట్ ఫిక్స్ చేస్తాం కాబట్టి 10% లేదా 15% 20% మార్జిన్ ఫిక్స్ కాబట్టి, అరే చీర బాగుంది రేట్ ఎక్కువ పెట్టండి, చీర బాగలేదు రేట్ తగ్గించండి అనే రూల్ ఇస్తారు. చాలా మంది ఏమంటారు, వాళ్ళ దగ్గర రేట్ ఫిక్స్ అనుకుంటారు. మాకు వచ్చిన కస్టమర్స్ అందరూ సార్ మీరే కరెక్ట్, ఎందుకంటే మీ దగ్గర రేట్ ఫిక్స్ ఉంది, ఈజీగా ఉంటుంది మాకు అని చెప్పి మా కస్టమర్స్. ఇంకా ఉన్నాయా మోడల్స్? ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ఇంకొక 2-3 మోడల్స్ చూపిస్తారా? అవి పళ్ళు కాంట్రాస్ట్, బ్లౌజ్ స్నఫ్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు మిఠాయి పింక్ అంటారు కదా, బాడీ వచ్చేసి ఆ కలర్. ఇది కొంచెం మీ కాపర్ సల్ఫేట్ గ్రీన్ లాగా ఉంటుంది, డబల్ షేడ్ బాడీ. పళ్ళు వచ్చేసి రెడ్, మంచి బ్రైట్ రెడ్. ఇట్స్ నాట్ ఏ రేంజ్ లో ఉండొచ్చు? ఇవంతా మీకు అరౌండ్ 25-30 రేంజెస్. ఇది బ్లౌజ్. సో ఈ బ్రోకెట్స్ లో మనకి ఒక 18K నుంచి కూడా ఉన్నాయి, 15K 18. స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి? స్టార్టింగ్ ప్రైస్ మీకు వచ్చేసి ప్యూర్ స్టార్ట్ అయ్యేది అరౌండ్ 5,500. అంటే ప్యూర్ సిల్క్, వార్పు వెఫ్ట్ 2 అంతా ప్యూర్ వస్తుంది అన్నమాట. సో అది స్టార్టింగ్ ప్రైస్. మీకు అప్ టు అరౌండ్ 55,000 to 60,000 వరకు మీకు వెరైటీస్ దొరుకుతాయి. ఓకే. మాకు ఒకసారి మీరు అన్నట్టు 5,500 అన్నారు కదా, షూర్ అది ఒకసారి మాకు చూపిస్తాను. సో మీరు ఇప్పుడు ఆల్ వెరైటీస్ అన్నప్పుడు వెరైటీస్ చెప్తాను. ప్రైస్ రేంజెస్ బ్రైడల్ కలెక్షన్స్ లో ఏమవుతుంది అంటే గిఫ్టింగ్ నుంచి బ్రైడల్ వరకు అన్ని దొరుకుతాయి. సో అక్కడ మీకు ప్రైస్ రేంజ్ కవర్ అయిపోతుంది. మేడం కస్టమైజేషన్ ఆప్షన్ ఉందా? కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డిజైన్ అనుకోండి, ఈ డిజైన్ లో మీకు ఒక 100 చీరలు కావాలి, 150 సారీస్. మనకు బల్క్ ప్రొడక్షన్ కావాలంటే మాత్రం కస్టమైజేషన్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు స్టోర్స్ కంతా ఇప్పుడు మేము సప్లై చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కి చాలా స్టోర్స్ కి సప్లై వెళ్తుంది, తమిళనాడుకి చాలా స్టోర్స్ కి సప్లై వెళ్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక డిజైన్ ఇస్తారు, అందులో డిఫరెంట్ కలర్స్ అండ్ ఇన్ని నెంబర్ ఆఫ్ సారీస్ కావాలని అడుగుతారు. సో వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ సారీస్ కావాలో అలా మేము కస్టమైజ్ చేసిస్తాం. బట్ బల్క్ ఇచ్చినప్పుడు కస్టమైజేషన్ కుదురుతుంది. ఆఫీస్ వేర్ ఉంటే చూపిస్తారా? ఇప్పుడు పట్టు చీరల్లో ఆఫీస్ వేర్ అంటే చూడండి, సంథింగ్ వెరీ యూనిక్ అన్నమాట. ఇది సాఫ్ట్ సిల్క్ లో ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది చూడండి. సో కంప్లీట్ గా బాడీ ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. మీకు బార్డర్ లో కూడా కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది. పళ్ళు మాత్రమే మిక్స్ అది. సో చాలా రిచ్ గా ఉంటది. ఆఫీస్ వేర్ కి లేకపోతే చిన్న ఆఫీస్ ఫంక్షన్స్ కి, స్కూల్ ఫంక్షన్స్ కి, కాలేజ్ ఫంక్షన్స్ కి ఇది చాలా ఎలిగెంట్ గా ఉంటది అన్నమాట. కలర్స్ అవైలబుల్ కొన్ని అంటే ఇవి చాలా ఎక్కువ కలర్స్ రావు కాబట్టి, ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి. సో ఓన్లీ 2-3 కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో అది. సో ఇది వచ్చే సాఫ్ట్ సిల్క్ అన్నమాట, ఇందాక చూపించాను. అండ్ ఇది కూడా సాఫ్ట్ సిల్క్. ఇది సాఫ్ట్ సిల్క్ లో సంథింగ్ వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ వెరైటీ అన్నమాట. సో ఇది
ఎలా అయినా కట్టుకోవచ్చు. ఈవెన్ ఫర్ స్మాల్ పూజా ఫంక్షన్స్ కి దానికి కట్టుకోవచ్చు, అండ్ ఎనీ అఫీషియల్ ఫంక్షన్స్ కి కూడా కట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సంథింగ్ వెరీ ట్రెడిషనల్ ఇన్ సాఫ్ట్ సిల్క్. లైట్ వెయిట్ ఉంటది, అట్ ద సేమ్ టైం చాలా ట్రెడిషనల్ గా ఉంటది. ఎవరికైతే ఎక్కువ హెవీ వెరైటీ వద్దు, చీరలు ఎక్కువ హెవీగా వెయిట్ వద్దు అన్నప్పుడు దే కెన్ గో ఫర్ దిస్, బికాస్ లైట్ వెయిట్ ఉంటది, అట్ ద సేమ్ టైం చాలా ట్రెడిషనల్ గా ఉంటది. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ లో సంథింగ్ వెరీ నైస్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. సో ఇలా సంథింగ్ లైక్ యూనిక్ స్నఫ్ కలర్ వస్తుంది అండ్ డార్క్ పర్పుల్ బార్డర్ వస్తుంది, బార్డర్ అండ్ పళ్ళు. ఇది కూడా సాఫ్ట్ సిల్క్, లైట్ వెయిట్. ఈ వెరైటీస్, ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ లో. అంటే ప్యూర్ సాఫ్ట్ సిల్క్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ 5,500 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ 100% ప్యూర్ సిల్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రా సిల్క్. ఇది రా సిల్క్. మీకు రా సిల్క్ అంటే ఫీల్ వచ్చేసి మీకు కొంచెం రా ఫీల్ ఉంటుంది. అండ్ కొంతమంది ఇదే స్పెషల్ గా ఇష్టపడతారు అనమాట. అది ఒకవేళ రేషం ఫైన్ గా ఫినిష్ అయి వెళ్ళిన తర్వాత మీకు సాఫ్ట్ సిల్క్ ఫీల్ వస్తుంది. ఇది రా ఫినిష్డ్ ఆఫ్ ద సిల్క్. సో ఇది పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్. ఎవరైనా చాలా సింపుల్ గా కావాలి, ఎలిగెంట్ గా కావాలన్నప్పుడు యూ కెన్ గో ఫర్ రా సిల్క్. అండ్ అందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి కంచిపట్టు, టర్నింగ్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు వస్తుంది. దిస్ ఇస్ చాలా చాలా ట్రెడిషనల్ అన్నమాట. సో మీరు ఇప్పుడు ఎప్పుడో ముందు కాలంలో వింటేజ్, ఇది ప్రాపర్ వింటేజ్ లుక్ అన్నమాట. సో కాఫీ బ్రౌన్ కలర్ విత్ నైస్ బ్యూటిఫుల్ మరూన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ బార్డర్ కూడా మీకు ఇది చాలా యాంటిక్ బార్డర్ ఇచ్చినాము. కలర్ కూడా మీకు చాలా షైనీగా ఉంటుంది. చాలా కలర్, జరీ కలర్ వచ్చేసి చాలా సటిల్ గా ఉంటుంది అన్నమాట. అండ్ స్మాల్ మ్యాంగో బుట్టాస్. ఇది ప్రాపర్ వింటేజ్ స్టైల్ సారీ అదనమాట. ఇది టిష్యూ కాంజీవరం. అండ్ ఇంకా బ్రైడల్, ఇవంతా బ్రైడల్ వెరైటీస్ టిష్యూస్ అనమాట. ఇది బ్రైడల్, ఇది బ్రైడల్. సో ఇదంతా బ్రైడల్ వెరైటీస్ అండ్ సంథింగ్ వెరీ లైక్ పేస్టల్ షేడ్స్ ఇన్ బ్రైడల్. పీపుల్ హూ వాంట్ వెరీ నైస్ అండ్ లైట్ పేస్టల్స్, ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు అనమాట. సో వాళ్ళకి ఇది. అండ్ ఇది వచ్చేసి నైస్ ప్లెజెంట్ కలర్ విత్ బుట్టాస్ అండ్ బార్డర్, సెల్ఫ్ కలర్ కాంబినేషన్. కొంతమందికి కాంట్రాస్ట్ అంత పెద్ద ఇష్టం ఉండదు, సో వాళ్ళు దే కెన్ గో ఫర్ సెల్ఫ్ కలర్స్. అంటే ఇది సేమ్ ఫ్యామిలీ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. కలర్స్ కూడా బాగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎస్, సంథింగ్ వెరీ ప్లెజెంట్. యా. సో ఇది టోటల్ టర్నింగ్ బుట్ట వస్తుంది అదనమాట. పీపుల్ హూ డజంట్, అంటే కొంతమంది బార్డర్ సిస్టమ్ ఉండదు, వితౌట్ బార్డర్ చాలా ఇష్టపడతారు అనమాట. సో వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ ఇక్కడ సిల్వర్ జరీ వస్తుంది, అట్ ద సేమ్ టైం బ్లూ కలర్ జరీ వస్తుంది. అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు గ్రీన్, బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, వితౌట్ బార్డర్ అనమాట. సో ఇది ఇంకా సంథింగ్ వెరీ యూనిక్. ఇది బ్రోకేడ్, సెల్ఫ్ బ్రోకేడ్. ఇందాక మీకు కాంట్రాస్ట్ లో కూడా మీకు ఒక బ్రోకేడ్ సారీ చూపించాను. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్రోకేడ్స్ అనమాట. ఇలా వస్తుంది, అది సెల్ఫ్ వస్తుంది. సో బార్డర్, పళ్ళు, బ్లౌజ్, ఎవ్రీథింగ్ ఇన్ ద సెల్ఫ్ కలర్. మేజర్ గా ఇది లైక్ ఈ ప్రొడక్షన్ అంతా కేరళ క్లయింట్స్ ఎక్కువ ఇష్టపడతారు. దిస్ ఇస్ సమ్ గ్యాప్ బార్డర్ అనమాట. నేను కట్టుకున్న చీర కూడా గ్యాప్. బయట వెరైటీస్ లో ఇది ఒకటి, బయట వాళ్ళకి దీనికి డిఫరెన్స్ వెరీ నైస్ ట్రెడిషనల్ అండ్ కొత్త కాన్సెప్ట్. ఇది ఒకప్పుడు ఉన్న కాన్సెప్ట్, ఇప్పుడు మళ్ళా ఫ్యాషన్ రిపీట్స్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ద టైనీ బార్డర్ ఏదైతే ఎడ్జెస్ లో ఉందో అది మాత్రం లైట్ బ్లూ, కాంట్రాస్ట్ బ్లూ లో ఉంటుంది. మిగతా పళ్ళు, బ్లౌజ్, బాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ సేమ్ సెల్ఫ్ కలర్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్. సో నేను ఇప్పుడు కట్టుకున్నది కూడా గ్యాప్ బార్డరే. ఇట్ హ్యాస్ అ వెరీ యూనిక్ లుక్ అనమాట. సో అప్పుడు కాలంలో వచ్చేది. సో వీఆర్ రిపీటింగ్ ద ఫ్యాషన్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో కస్టమర్ కి ఏది మళ్ళీ మళ్ళీ కావాలి, ఎప్పుడు యూనిక్ గా ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటాం అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ACN. ఇట్స్ అ వెరీ యూనిక్ అనమాట. చాలా డిఫరెంట్ ట్రెండీ కలర్ కాంబినేషన్ చాలా కూడా చాలా ట్రెండింగ్ గా ఉంటుంది. ఇది వచ్చేసి బాడీ కలర్. సో నైస్
క్యూట్ బటర్ఫ్లై డిజైన్. ఇది పళ్ళు. నౌ ఇప్పుడు వచ్చింది కదా, నవ్ ఇట్ ఈస్ ఇన్ ట్రెండ్, పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు నేచర్ అన్నమాట. సో అదే సారీస్ లో మనం కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నాం, లైక్ ఫ్లోరల్, యానిమల్, బటర్ఫ్లైస్, ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ ఎప్పుడు ఉండేది. అవునవును. బట్ ఇది వచ్చేసి కొత్తగా బటర్ఫ్లైస్. యా. ఓకే మ్యామ్, మరైతే వెడ్డింగ్ వాళ్ళకి మన ఏసీ అండ్ సిల్క్స్ కి వస్తే అడ్వాంటేజెస్ ఏంటి? సో ఇప్పుడు ఒక షాప్ కి వస్తే ఒక క్లయింట్ కి ఏంటంటే టైం లేదు. ఇప్పుడు ఉన్న మన చాలా టైట్ స్కెడ్యూల్ లో ఎవరికి టైం లేదు ఒక 10 షాప్స్ కి వెళ్ళటానికి. ఇక్కడికి వస్తే ఏమవుతుంది అంటే మీకు స్టార్టింగ్ రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్టింగ్ రేంజ్ స్టార్ట్ ఫ్రమ్ కొంతమంది 2500, 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ గిఫ్టింగ్ రేంజ్ లో వీ హ్యావ్ ఎక్సలెంట్ సారీస్ అన్నమాట. సో ఎలా ఉంటాయంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తే ఒక 5 to 10K లో కొన్నంత లాగా ఉంటాయి. ఇది ఫుల్ టిష్యూ సారీ. సో ఇది గిఫ్టింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై. అవునవును. సో ఇదే టైప్ లో మనం హైయర్ 24-25K రేంజెస్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ఇమిటేషన్, ఇట్స్ ప్యూర్ అసలు కానే కాదు. ఓకే. సో అదే డిఫరెన్స్ అన్నమాట. సో ఇంకా 5,000, 10,000, 15,000 అన్ని రేంజెస్ లో ఇక్కడ కలెక్షన్ దొరుకుతుంది. సో ఒక 10 షాప్స్ కి తిరగాల్సిన అవసరం లేదు, వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట. అందరికి అన్ని ఇక్కడే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు, ఫ్రమ్ ద లీస్ట్ ప్రైస్ టు ద హైయెస్ట్ ప్రైస్. సో అన్ని కవర్ అవుతుంది. మరి లీస్ట్ ప్రైస్ 5 అంటున్నారు, 25 కాదు, 2,500 నుంచి ఉంది. ఓకే, 2,500 to 60,000 అని అంటున్నారు. మరి 2,500 శారీకి 60,000 శారీకి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? 2,500 సారీ అస్సలు ప్యూర్ సిల్క్ కాదు, అది కంప్లీట్లీ ఆర్ట్ సిల్క్. ఓకే ఓకే. ఆ చీరలు పర్ డే 2-3 సారీస్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఒకసారి మాకు అది తీసుకురాప 2,500 తీసుకురా. ఇది 2,500 రూపీస్ సార్, 2,500 లైక్ వైస్ ఉంటుంది. కానీ మీకు ఫీల్ చేంజ్ అవుతుంది. ఇది 100 అస్సలు ఇందులో ప్యూర్ సిల్క్ ఉండదు, అందులో 100% ప్యూర్ సిల్క్. ఇది వచ్చేసి ఆర్ట్ సిల్క్. సో ఇప్పుడు మార్కెట్ ఎలా అయిందంటే పీపుల్ అవుట్ సైడ్ ఏసియన్ ఎలా ఉన్నారంటే కొంతమంది అవేర్నెస్ లేని కస్టమర్స్ కి ఏం చేస్తారు, ఈ 2,500 రూపీస్ కూడా ప్యూర్ అని. ఎగ్జాక్ట్లీ అదే. మరి మీరు మీ షాప్ లో మా దగ్గర 2,500 నుంచి కూడా ఉన్నాయి, బట్ ప్యూర్ సిల్క్ ఇప్పుడు 30K అలా చూపిస్తున్నారు. బట్ బయట 5,500 నుంచి స్టార్ట్ అవుతుంది. బయట షాప్స్ లో 1,500 కి 2,000 కి కూడా ఇది ప్యూర్ సిల్క్ అన్నట్టు చూపించేస్తున్నారు. సో మరి మేము ఇప్పుడు దీంట్లో ప్యూర్ అని కాదు అని మేము ఎట్లా డిఫరెన్స్ ఐడెంటిఫై ఎలా చేయాలి? ఇది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఇస్ దేర్ ఇస్ అ టెస్ట్ కాల్డ్ ఫైర్ టెస్ట్ అనేసి ఉంటుంది. ప్యూర్ సిల్క్ అన్నప్పుడు యూ షుడ్ ఆస్క్ ఫర్ ఎ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్. ఇక్కడ ఏంటంటే మేము ఏది ప్యూర్ ఉంటే 100% అది ప్యూర్ అని చెప్తాం, ప్యూర్ లేకుంటే కానే కాదని చెప్తాం. హాఫ్ ప్యూర్ సారీస్ కూడా ఉంటాయి, లైక్ 50% ప్యూర్ సిల్క్, 50% మిక్స్ ఉంటుంది. సో అది కూడా మేము వేరియేషన్ చెప్తాం అన్నమాట. సో ఏదైనా సరే వి విల్ గివ్ అ క్లియర్ పిక్చర్ టు ద కస్టమర్. ఏది హైడ్ ఏమి ఉండదు ఇక్కడ. సో అట్ ద సేమ్ టైం మార్కెట్ లో కొంతమంది, అందరూ చెప్పట్లేదు కానీ కొంతమంది ఏం చేస్తారు, 1,000 రూపీస్ 1,500 రూపీస్ ప్యూర్ సిల్క్ సారీస్ అట్ వెరీ లీస్ట్ ప్రైస్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఈరోజు సిల్క్ ప్రైస్ మీరు సర్చ్ చేస్తే అరౌండ్ 5,500 రూపీస్ ఉంటుంది పర్ కేజీ. ఓకే. అండ్ ఒక మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వచ్చే లోపు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గివ్ అ సిల్క్ సారీ ఫర్ 2,000 రూపీస్. ఇప్పుడు జనాలకి తెలియాల్సిన అవేర్నెస్ ఇదే. అదే యాక్చువల్లీ బయట మేము సెర్చ్ చేయడంలో ప్యూర్ సిల్క్ సారీ మా దగ్గర 1,500 కే దొరుకుతుంది, 2,000 కే దొరుకుతుంది అంటుంటారు. కాబట్టి ప్యూర్ కాస్ట్ అంత సిల్క్ కాస్ట్ అంత తక్కువ ఉందా? మరి ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. అందుకని ఒకసారి ఎందుకు అలా అంటున్నారంటే అది వాళ్ళే అడగాలి, అలా అనకూడదు. ఎస్, ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ యూ షుడ్ క్లెయిమ్ ఫర్ అ సిల్క్ మార్క్. ఇఫ్ వాళ్ళు 1,500 రూపీస్ మీరు చీర వస్తున్నారంటే యూ షుడ్ క్లెయిమ్ ఫర్ 1 సిల్క్ మార్క్ సర్టిఫికేట్. మీ ఆ మార్క్ కూడా మీకు చూపిస్తాను. అది పట్టు చీరకు మాత్రమే ఇవ్వగలుగుతారు, అన్ని చీరలకి ఇవ్వకూడదు. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఫైర్ టెస్ట్ అని ఉంటుంది. ఆ ఫైర్ టెస్ట్ ద్వారా కూడా మీరు ప్యూర్ సిల్క్, నాన్ ప్యూర్ సిల్క్ ఈజీగా కనుక్కోవచ్చు. దిస్ ఈస్ అ సిల్క్ మార్క్ సర్టిఫికేట్. వెన్ సంబడి ఈస్ క్లెయిమింగ్ దట్ అ సారీ ప్యూర్ సిల్క్ అని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా అది సిల్క్ మార్క్ ఇవ్వమని అడగాలి. ఓకే. సిల్క్ మార్క్ అనేది యూ షుడ్ అండర్స్టాండ్, ఓకే నా బడ్జెట్ ఇదే 1,500 రూపీస్, ఐఎమ్ హ్యాపీ విత్ ద సారీ.
అలానా కొనుక్కోవాలి కానీ ప్యూర్ సిల్క్ మాత్రం 1000-1500 కి 2000 రూపీస్ కి దొరకదు. ప్యూర్ సిల్క్ అయితే మాత్రమే దానికి కార్డ్ వస్తుంది అంటారు. ప్యూర్ సిల్క్ కి మాత్రమే ఈ కార్డ్ వస్తుంది. ఓకే ఓకే మ్యామ్, మరి ప్యూర్ సిల్క్ కి నాన్ ప్యూర్ సిల్క్ కి డిఫరెన్సెస్ చూపిస్తారా? ఓకే, బట్ రెండు చూడడానికి సేమ్ డిజైన్ సేమ్ లాగానే కనిపిస్తుంది. బట్ ఇది పట్టు, ఇది నాన్ పట్టు, ఇది ఆర్ట్ సిల్క్, ఓకే ఇది ప్యూర్ సిల్క్. అండ్ ఇది కంప్లీట్ గా అరౌండ్ 15 to 20 days అవుతుంది. ఇది 1 day లో 2 sarees మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ప్యూర్ సిల్క్ మనకి తయారవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? డిపెండ్స్, డిజైన్ మీద డిపెండ్ అవుతుంది. కొన్ని డిజైన్స్ 1 week లో హ్యాండ్లూమ్ లో నుంచి వస్తుంది, కొన్ని 15 days, కొన్ని 20 days, కొన్ని 1 month కూడా పడతాయి. ఓకే, డిపెండ్స్ ఆన్ ద డిజైన్ కాంప్లెక్సిటీ ఎలా ఉందో దాని ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాయి అన్నమాట. ఓకే మ్యామ్, మరైతే ఈ ఏసియన్ సిల్క్స్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఏసియన్ సిల్క్స్ వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేశారనమాట. అంటే ఏసియన్ అనేది డాడీ నుంచి స్టార్ట్ అయింది, బట్ సిల్క్ బిజినెస్ అనేది గ్రాండ్ ఫాదర్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి వాజ్ సిల్క్ అంటే సిల్క్ సప్లయర్, ఇలా మాస్టర్ వీవర్స్ కి సిల్క్ సప్లై చేస్తూ ఉంది. అండ్ దెన్ 1968 లో బూదిగరి అనే ఒక కర్ణాటకలో ఒక చిన్న ప్లేస్ లో వాళ్ళు ఇది అంటే సొసైటీ, సిల్క్ సారీ సొసైటీ స్టార్ట్ చేశారు. తర్వాత డాడీ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. అయ్యాక డాడీకి లూమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి అప్పటి నుంచి ఒక స్టార్టింగ్ లో ఒక 25 లూమ్స్ మగ్గాలు, హ్యాండ్లూమ్ మగ్గాలతో బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత ఒక 25 మగ్గాల నుంచి ఇప్పుడు అరౌండ్ 100 to 125 హ్యాండ్లూమ్స్ వరకు ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయన్నమాట మావి. సో ఏసియన్ అనేది డాడీ స్టార్ట్ చేశారు. ఓకే, తాతగారు వచ్చేసి హీ వాజ్ అ వెరీ ట్రెడిషనల్ బిజినెస్ మ్యాన్ అనమాట. యాజ్ అ బ్రాండ్ గా వాళ్ళు లేదు, డాడీ యాజ్ అ బ్రాండ్ గా స్టార్ట్ చేశారు. మేము 3rd generation బిజినెస్ ఓనర్స్ ఇందులో. మేము ఇప్పుడు హోల్సేల్ నుంచి రీటైల్ కి బిజినెస్ ని తీసుకెళ్తున్నాం విత్ ద కాన్సెప్ట్ కాల్ హ్యాండ్లూమ్ టు హోమ్. అంటే ఏదైతే పట్టు చీర మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అండ్ సప్లై చేస్తున్నామో అట్ ద సేమ్ అదే బెస్ట్ ప్రైస్ వచ్చేసి మనం క్లయింట్స్ కి ఇస్తున్నాం అనమాట. ఓకే, సో అదే కాన్సెప్ట్ ఏసియన్ సిల్క్స్ అంటే హ్యాండ్లూమ్ టు హోమ్, గివింగ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సారీస్ టు ద కస్టమర్ డైరెక్ట్ గా. సో అన్ని వెరైటీస్ ఒకసారి కంప్లీట్ గా ఒక రౌండ్ చూపించేస్తాను. ఓకే, సో ఇక్కడ లైక్ బ్రొకేడ్ వెరైటీస్ ఉన్నాయి ఇలాగా. సో ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి 50% ఆఫ్, 29,000 అంటే మీకు అరౌండ్ 15-16,000 రూపీస్ అలా వస్తుంది. సో ఇవంతా డిఫరెంట్ బ్రొకేడ్ వెరైటీస్. అండ్ యా చూడండి, లవ్లీ కాంట్రాస్ట్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్. సో ఇది నైస్ సెల్ఫ్ కలర్ పర్పుల్ విత్ కాపర్ జరీ అన్నమాట. మీరు చాలా మందికి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తెలిసి ఉంటది, బట్ కాపర్ ఈస్ ఇన్ ట్రెండ్ నౌ. యా, see this saree చాలా యూనిక్ గా ఉంటుంది, ఫుల్ లైన్స్. సో ఏం వేరే డిజైన్ ఏం ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? కాంట్రాస్ట్ వచ్చేసి మీకు ఇది పీకాక్ కలర్, పీకాక్ గ్రీన్. యా, టిష్యూ సారీ, పర్పుల్ అండ్ పీచిష్ గోల్డ్ కాంబో. ఇప్పుడు మై ఫేవరెట్ 2 సారీస్. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ షాకింగ్ పింక్ అండ్ డబల్ బార్డర్ విత్ మైన్యూట్ స్మాల్ చెక్స్ అండ్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పికాక్ బుట్ట వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ రెండు కంప్లీట్ గా కాంట్రాస్ట్. దిస్ ఈస్ కంప్లీట్ టిష్యూ అండ్ నైస్ టెంపుల్ బార్డర్. దిస్ ఆర్ మై ఫేవరెట్. ఇది సచ్ నైస్ ఎక్స్క్లూజివ్ అన్నమాట. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. And the stripes in the body and temple in the border and gatti border in the top, it's a very level. Khachitanga you will love that saree anamata. And this is again double border. ఇది చాలా ట్రెడిషనల్, మా నానమ్మ టైంలో నుంచి ఇది చాలా రన్నింగ్ డిజైన్. అండ్ ఇది ఎప్పటికీ అందరికి చాలా ఫేవరెట్ గానే ఉంటుంది. సీ ద చెక్స్, ద స్మాల్ చెక్స్ అండ్ డీటెయిలింగ్స్ అన్నమాట సారీలో. అండ్ బార్డర్ కూడా డబుల్ బార్డర్. ఆసమ్, జస్ట్ ఆసమ్. కలర్
నైస్ ఆక్వా బ్లూ అండ్ మంచి పర్పుల్ బార్డర్ అన్నమాట. సూపర్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్. ఆరెంజ్ అండ్ అంటే ఇది వచ్చేసి మస్టర్డ్ ఆరెంజ్ కలర్ విత్ నైస్ పింక్ కలర్ కాంట్రాస్ట్. నైస్ సాఫ్ట్ సిల్క్ లో లైన్స్ అన్నమాట. గ్రీన్ అండ్ పింక్. మీరు చూసే కొద్దీ ఇక్కడ నుంచి ఒక సముద్రం లాగా బయటకు వస్తూనే ఉంటాయి. అండ్ సంథింగ్ లైట్ అన్నమాట, ఎక్కువ వెయిట్ ఉండదు. నార్మల్ గా ఎలా ఫ్యాన్సీ సారీస్ కట్టేసుకుంటారో మీరు అలా అంత కంఫర్టబుల్ గా వీటిని మీరు కట్టుకొనేసేయచ్చు. అండ్ చూడండి, ఇది ప్లెయిన్ బార్డర్ విత్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ అండ్ నైస్ బాడీ. అండ్ అలా వెళ్తూ ఉంటే అలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి. మీరు ఒక్కసారి స్టోర్ కి రండి, యూ విల్ గెట్ టు సీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్స్. సో వెల్కమ్ టు ACN. మీరు అంటే డైరెక్ట్ గా వీవర్ నుంచి కొంటున్నారు కాబట్టి మీ ప్రైజెస్ కూడా అంతే రీజనబుల్ గా ఉంటాయి. 100% యూ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ కమింగ్ టు ACN. ఇవంతా ఇంకా మీకు కొంచెం ఫ్యాన్సీ సారీస్ వస్తాయి. ఇది సీకో అన్నమాట, సిల్క్ అండ్ కాటన్ బ్లెండ్ అండ్ ఇన్ హ్యాండ్లూమ్ సారీ. అండ్ ఇంకొకటి ఇది చూపించడం మర్చిపోయా మీకు. ఇది వచ్చేసి సీకో ఇక్కత్ అన్నమాట. బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ సారీ, లైట్ వెయిట్ ఉంటది. అండ్ మీరు ఏదైనా ఆఫీస్ వేర్ కి కానీ లైక్ ఎనీథింగ్ లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, చిల్డ్రన్స్ డే, దేనికైనా సరే దీస్ సారీస్ విల్ బి వెరీ బ్యూటిఫుల్, లైట్ వెయిట్ అండ్ ఎలిగెంట్ కాంబినేషన్ in butterfly design. It's awesome. చాలా యూనిక్ గా ఉంటది. అండ్ కాపర్ జరీ అంటే లైట్ కాపర్ జరీ, ఇట్స్ నాట్ చాలా ఎక్కువ షైనీగా ఉండదు, జాజీగా ఉండదు, చాలా సటిల్ గా ఉంటది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా థ్యాంక్ యూ మంచిగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు బయట హిందూపూర్ లోనే చాలా షాప్స్ కి మన ACN సిల్క్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ హెవీ రేంజ్ లోనే ఉన్నాయి, హెవీ రేంజ్ ప్రైస్ ఉన్నటువంటి శారీస్ అయితే దొరుకుతున్నాయి. నార్మల్ కామన్ గా పీపుల్ ఇక్కడ కొనడానికి అవ్వదు అన్నట్టు మేము విన్నాం. అట్లేం లేదండి, మా దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్ నుంచి ఎక్స్పెన్సివ్ వరకు అన్ని దొరుకుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాయి ఇక్కడ రండి ఒకసారి. ఇప్పుడు ఈ సారీ ఉంది, ఇది వచ్చేసి మన దగ్గర 22,000 పడుతుంది. ఓకేనా, ఇది సేమ్ ఇలాగే ఉంది కదా. ఇది వచ్చేసి 2 గ్రామ్ గోల్డ్. సేమ్ ఇలాంటిది ఇంకొక సారీ ఉంది, ఇది ప్యూర్ పట్టే. ఇది ప్యూర్ పట్టే, ఇది వచ్చేసి 14,500 రూపీస్ పడుతుంది. రెండు ప్యూర్ పట్టే. బట్ ఇదైతే దీంట్లో వచ్చేసి 2 గ్రామ్ గోల్డ్ జరీ వాడుతుంది, దీంట్లో 1 గ్రామ్ గోల్డ్ జరీ వాడుతుంది. దీని ఫీలింగ్ వేరే, దీని ఫీలింగ్ వేరే. ఇంకొకటి సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా మనకి మీకు దీనికి దీనికి ఈ మూడింటికి ఏమైనా డిఫరెన్స్ అర్థం అవుతుంది? దీని ప్రైస్ గెస్ చేయండి ఒకసారి, మీరు ఎంత ఉండొచ్చు, ఇది ఎంత ఉండొచ్చు, ఇది ఎంత ఉండొచ్చు, ఇది ఎంత ఉండొచ్చు, గెస్ చేయండి ఒకసారి. అంటే ఇది ఒక 14 అన్నారు, సేమ్ మీరు గెస్ చేయండి ఒకసారి. అంటే మీరు 14 అనే అంటున్నారు కదా. అవును, ఇది 4,500 రూపీస్. ఓకేనా, ఇప్పుడు మీకు ఇన్ని రోజుల నుంచి చీరలు వాడేవారు కదా. అవును, ఏం ఎందుకు ఎంత తక్కువ గెస్ చేసినారు? అంటే చూడడానికి అన్ని ప్రాబ్లం ఇదే. ఇప్పుడు గోల్డ్ లో ఎలాగైతే 1 గ్రామ్ గోల్డ్ 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ వస్తున్నాయి, మన దాంట్లో కూడా అదే పరిస్థితి. దానివల్ల కస్టమర్ అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప ఇంకేది లేదు. మీకు మార్కెట్ లో 90% తక్కువ అంటే ఇవే దొరుకుతుంది. నిజంగా చూడడానికి రెండు కూడా సేమ్ సారీస్, బట్ ఇది 14, ఇది 4-5. అదే మనం ఏం చేస్తామంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం వల్లే దీని వేరే షాప్స్ వాళ్ళు అందరూ మార్కెటింగ్ చేసుకొని వాళ్ళది ప్రైస్ ఎక్కువ అని సెల్ చేస్తారు. ఓకే, అంతేగాని ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, మీరు బట్ట ఫీల్ చేస్తున్నారు, నేనేం మూసిపెట్టి చెప్పడం కరెక్ట్. ఇప్పుడు ఈ రోజు ఆన్లైన్ లోనే మీకు వీడియోలోనే చెప్తున్నా. సరే రేపు పొద్దున వచ్చినా వాళ్ళకి ఇదే ప్రైస్ కే ఇవ్వాలి నేను. అవును, నేనేం మూసిపెట్టి ఉన్నాను. రేపు పొద్దున కాదు కదా, మీరు 10 ఏళ్ల తర్వాత వచ్చినా ఈ క్వాలిటీ ఈ సారీ ఇదే ప్రైస్ కే ఇస్తాను. అది ఎవరికైనా సరే ఛాలెంజ్. సేమ్ ఇలాంటిది ఇంకొకటి ఇస్తా, దీని ప్రైస్ ఏమైనా గెస్ చేయగలుగుతారా? అంతే సార్, ఇంకా మీరు దాన్ని 4 అంటున్నారు, నాకైతే దానికన్నా కొంచెం ఈ క్లాత్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది 2,000 రూపీస్. ఓకే, ఇదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడున్న మార్కెట్ లో. మీరు అసలు డౌటే పెట్టుకోవద్దండి, ఎప్పుడైనా సరే మా క్వాలిటీలో గానీ ప్రైస్ లో గానీ డిఫరెన్స్ ఉంటే మీరు ఏ రోజైనా మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు నేనే లైవ్ లో చూస్తున్నా కాబట్టి
మొత్తం ఇవన్నీ కూడా క్లాత్ ఒకే రకంగానే ఉంది. ఎగ్జాంపుల్ మాత్రమే, ఒకటి రెండుగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు చూస్తే డైరెక్ట్ గా మీరు ఫీల్ అయ్యి మీరు చూసి కన్ఫర్మ్ చేయండి ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సేమ్ నాకైతే మొత్తం అన్ని ఒకే క్లాత్ లాగానే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న దీంట్లో కాస్ట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. దాన్ని మనం తీయలేము. వేరే షాప్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ చేసింది. కాబట్టి ఇదొక సైడ్ మీరు కింద వేసుకోండి, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా మీకు ఎవరైనా కస్టమర్ ఉన్నా కనిపెట్టమని చెప్పండి. ఇది ఒక సైడ్ వేసుకోండి, ఒకసారి చూడండి ఏది బాగా కనిపిస్తుంది. ఎవరైనా సేమ్ శారీస్ బట్ ఇది డిఫరెంట్ ప్రైస్ ఉంది, ఇది డిఫరెంట్ ప్రైస్ ఉంది. సో దీని ప్రైస్ ఎంత సార్? 4,500 రూపీస్. ఇది 14,500 రూపీస్. బట్ చూడడానికి రెండు కూడా సేమ్, ఒకే డిజైన్ ఒకే క్లాత్. ఇది మెయిన్ ప్రాబ్లం. సో ఏసియన్ సిల్క్స్ లో ఎవరైనా కామన్ పీపుల్ కూడా సరే ఆర్ ప్రైస్ విల్ బి ఆల్వేస్ బెటర్. ప్యూర్ దొరుకుతది, అన్ప్యూర్ కూడా దొరుకుతుంది. నార్మల్ కామన్ పీపుల్ కూడా ఇక్కడ బై చేయొచ్చు సారీస్. ₹1000 చీర కావాలన్నా కూడా సాటిస్ఫైడ్ గా తీసుకోవాలి. ఓకే ఓకే సార్. అలాగే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరే చేస్తారు అని విన్నాం. సో అది ఒకసారి చూడొచ్చు. డెఫినెట్ గా రండి. మనము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్లూమ్ ఎట్లా రెడీ అవుతుంది, ఎలా ఉంటుంది అని మీకు డైరెక్ట్ గా చూపిస్తారు, క్లియర్ గా ఐడియా వస్తుంది. ఇది వార్పు నిలువుగా ఉంటుంది, దీన్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది బార్డర్కి వచ్చే జరి, ఇది వస్తేనే మనకు బార్డర్ లో నీట్ గా జరి వస్తుంది అనమాట, లేకపోతే రాదు. ఇవి అట్టలు, దీన్ని అట్టలు అంటారు. దీని ద్వారానే మనం ఏ బుట్ట కానీ బార్డర్ కానీ ఎలా డిజైన్ వస్తుంది, ఎట్లా పెడితే కరెక్ట్ గా వస్తుంది అనే దాన్ని సెట్ చేస్తాం అన్నమాట. ఇట్ సెట్ మీరు చూడొచ్చు డైరెక్ట్ గా వీవింగ్ ఎట్లా జరుగుతుంది, హ్యాండ్లూమ్ ఏది, కాళ్ళు ఎలా ప్రెస్ చేస్తే వస్తుంది. ఇది స్టార్టింగ్ పట్టు మనకి ఇలాగ వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మనం డైయింగ్ చేయించి కలర్ డై చేసి మొత్తం ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇట్లా దీనిలోకి ఎంట్రీ చేసి ఇప్పుడు ఈ జరీ ఎట్లుందో దీనిలాగా మొత్తం చుట్టుకుంటాం. ఇలా దీన్ని చుట్టుకొని నెయ్యడానికి దీని ద్వారానే యూజ్ చేస్తున్నాం. ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రాసెస్. నచ్చిందా? ఎలా ఉంది? బాగుంది, బట్ డిఫరెంట్ కలర్స్ చూద్దాం. ఇంకా డిఫరెంటా? ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్స్ చూద్దాం. వేరే ట్రై చేద్దాం. చాలా బాగుంది కదా సారీ, డిఫరెంట్ గా ఉంది బార్డర్ విలేజ్ థీమ్స్ తో, అండ్ ఫొటోస్ కి కూడా చాలా బాగుంటుంది. నీకు నచ్చిందా? బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇదే ప్యాక్ చేయించింది. ఓకే అంటే ప్యాక్ చేద్దాం. చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఓకే, నచ్చిందా నీకు సారీ? అదే ప్యాక్ చేయించాను. ఇంకొకటి మేడం, వీళ్ళ సిస్టర్ ఇంకొకరు ఫారిన్ లో ఉన్నారు. ఓకే, సో వాళ్ళకు కూడా మీ సారీస్ కావాలి అంటున్నారు. ఓకే, మరి వాళ్ళకి ఎలా, మీకు ఏదైనా వెబ్సైట్ ఏదైనా ఉందా? అవును, మాది వెబ్సైట్ asiansilks.com అనే వెబ్సైట్ ఉంది. వాళ్ళు అందులో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మన ఏసియన్ సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. వాళ్ళకి ఏదైనా ఐడియా కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఏ వెరైటీస్ ఉన్నాయని వాళ్ళకి అంత టోటల్ గా డీటెయిల్స్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళు వీడియో కాల్ చేసి మీరు ఆల్రెడీ చూసారు, మీ కలెక్షన్స్ అన్ని చూసారు, సో వాళ్ళు మాకు డైరెక్ట్ గా వీడియో కాల్ చేసి వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవాలన్నా సరే ఆ సర్వీస్ కూడా ఇస్తాం. సో నాట్ అన్ ఇష్యూ. మేము వాళ్ళకి కొరియర్ అంతా చేస్తాం. ఆల్రెడీ మేము చాలా క్లయింట్స్ ఆల్రెడీ అలా పంపిస్తున్నాం. వీ కెన్ డూ దాట్. ఓకే, యా, వాళ్ళకి వెబ్సైట్ లో నచ్చితే డైరెక్ట్ గా కొనొచ్చు. లేకపోతే వాళ్ళకి బల్క్ లో చాలా చీరలు కావాలంటే వీడియో కాల్ చేసి, ఇక్కడ స్టాఫ్ ఉంటారు, మా స్టాఫ్ వాళ్ళకి నీట్ గా అసిస్ట్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో టోటల్ గా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏసియన్ సిల్క్స్ లో ఉన్న అన్ని కలెక్షన్స్ చూసారు, అన్ని వెరైటీస్ చూసారు. ఇన్ కేస్ మీరు రాలేకపోతే వీ హ్యావ్ ఎ వెబ్సైట్ విత్ నేమ్ www.asiansilks.com.
అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఏసియన్ సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్. లేకుంటే మీరు ఏమైనా మమ్మల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి, లేకపోతే ఏమైనా ఆర్డర్స్ ఇవ్వాలి అని అనుకుంటే మేము 2 నంబర్స్ ఇస్తున్నాం గివెన్ బిలో. 1 is 9440224521. ఇది వచ్చేసి హిందూపూర్ బ్రాంచ్ ది. మాకు ఇంకొక బ్రాంచ్ ఉంది బెంగళూరులో. బెంగళూరు నంబర్ వచ్చేసి 8309416635. మీరు ఏ నెంబర్స్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మై స్టాఫ్ విల్ ఆల్వేస్ బి అవైలబుల్ ఫర్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ కనెక్టెడ్ టు యూ. థ్యాంక్ యూ.